ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు మల్యాల మనోజ్ మాదిగ, తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నక్కా రామదాస్ మాదిగలు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా మాదిగల్లో ఉన్న ఉపకులాలకు ఎస్సీల వర్గీకరణ జరిగిన న్యాయం జరగాలని డిమాండ్తో చేస్తున్న పోరాటానికి ఈరోజు ఫలితం దక్కిందన్నారు। వర్గీకరణ బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు। వర్గీకరణను మాదిగ అమరవీరులకు అంకితం చేస్తున్నామని తెలిపారు। సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ తమ ప్రభుత్వమే చేస్తుందని సీఎం మాటిచ్చారన్నారు। తక్షణమే ఏకసభ్య కమిషన్ వేసి నివేదిక ఆధారంగా వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు। మాదిగలు రాబోయే రోజుల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు। మరి ఏదైతే పంజాబ్ రాష్ట్రంలోని బల్విందర్ సింగ్ అనే మా యొక్క దళిత సోదరుడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి పిటిషన్ వేయడం జరిగిందో ఆ పిటిషన్ అనుసరించి సుప్రీంకోర్టు మరి ఆయా రాష్ట్రాలకు ఎక్కడైతే వర్గీకరణ అవసరం ఉంటుందో అక్కడ వర్గీకరణ చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ మరి ఒక ఏకసభ కమిషన్ సబ్ కమిటీ వేసి ఈరోజు ఎస్సీ యొక్క వర్గీకరణ చేసి మరి ఎవరికి తలొక్కకుండా ఎన్ని కుట్రలు జరిగినప్పటికీ మరి ఈరోజు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మరి అలాగే శాసన మండలిలో మరి వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించినందుకు ఈరోజు మా యొక్క తెలంగాణ మాదిగ జేఏసీ తరపున మరి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు మాదిగ జేఏసీ వ్యవస్థాపక